నమస్కారం. కనీ పెంచిన కనిపించే ప్రత్యక్ష దైవాలైన అమ్మ నాన్నల గురించి ఆలోచించవలసిన బిడ్డల కోసం ఒక చిన్న సందేశం. తన కడుపులో నువ్వు ఉన్నావని తెలిసిన క్షణం నుండి తను కాటికి పోయే చివరి క్షణం వరకు నీ గురించి ఆలోచించేది, తపన పడేది అమ్మ ఒక్కటే. తొలి అడుగులో తడబాటులను, బ్రతుకుబాటులో పొరబాటులను సరిదిద్దేది అమ్మ. 10 మందిలో ఒక్కరు, 100లో ఒక్కరు, కోట్లలో ఒక్కరు, నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు మా అమ్మ. ఈ సృష్టిలో అందమైనది నవ్వు, నా దృష్టిలో అందమైనది మా అమ్మ చిరునవ్వు. తినడానికి 3 రొట్టెలున్నప్పుడు, తినేవారు 4 తనకు మాత్రం వద్దని చెప్పే వ్యక్తి తప్పకుండా అవుతుంది అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు లేవు. అమ్మ చెమట మన భవిష్యత్తు కోసం, అమ్మ కలలు మన ఆశల కోసం, అమ్మ ఆశయాలు మన విజయం కోసం. వెండి తెర మీద రంగులు పులుముకుని వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న. నాన్న ఓ చెప్పలేని ప్రేమ. కోరికలు కోరే కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి వచ్చినప్పుడు తెలుస్తుంది, కోరిక తీర్చలేకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయేవాడోనని. 3 రోజుల్లో ఈఎంఐ ఉందని గుర్తుకు వస్తే 3 పూటలా ముద్ద దిగదు. అలాంటిది నా చేతులకు శ్రమ తెలియకుండా, నా అడుగులకు అలసట రాకుండా 25 ఏళ్లు పెంచిన నీకు పాదాభివందనాలు నాన్న. జన్మనిచ్చిన అమ్మ, జీవితాన్నిచ్చిన నాన్న. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునేవాడు నాన్న. తండ్రి ఉన్నంత వరకు ఎన్ని బాధ్యతలైనా, బరువులైనా మన వరకు రావు. ఆయన లేనప్పుడు నీ వద్ద ఏమున్నా, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. తల్లిని పూజించాలి, తండ్రిని ఆదరించాలి, గురువుని గౌరవించాలి, దైవాన్ని ప్రార్థించాలి, దేశం కోసం మరణించాలి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు.